ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పినబోయిన మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్తో పినబోయిన మహేష్ యాదవ్ భారీ కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్కు మద్దతుగా విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం పినబోయిన మహేష్ మాట్లాడుతూ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి ఎంతోమంది నిరుద్యోగులకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆయనకు నిండు నూరేళ్లు ఆయుష్ను దేవుడివ్వాలని కోరుకుంటున్నట్లు అన్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎన్నడూ లేని విధంగా రైతులకు, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నారని, ఆయనపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కడిగిన ముత్యంలా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బయటకు వస్తారని స్పష్టం చేశారు. ఆయన చేసిన మంచే ఆయనను రక్షిస్తుందని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఆయన చేసిన మంచి ప్రజలకు తెలుసునని అన్నారు. మరో 25 సంవత్సరాలు పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎంపీగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నందిగామ బాబీ, పిల్లల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కొమ్మారెడ్డి మణికంఠ, పారేపల్లి పవన్, గాలి చైతన్య, సుపిరెల్ శెట్టి వింధ్య, గురజాల నాగేంద్ర, గోరపతి మణికంఠ, నున్నా శివ, భవానీ, సతీష్, వంశీ, గేదెల అనిల్, చేపూరి భగవాన్, నున్నా లక్ష్మణ్, సెకముడి మహేష్, కొటకల గణేష్, మెడకాయల రాజేష్, లోయ రాటాలు తదితరులు పాల్గొన్నారు. తలపకాయ పెట్టరు ఏలూరు పార్లమెంటే తన కుటుంబంగా భావించి ప్రతి క్షణం కూడా మరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం పరితపించేటువంటి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం వారి అభివృద్ధి, వారి సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి విద్యార్థులు, యువత అందరూ కలిసి ఈరోజు ఫైర్ స్టేషన్ సెంటర్లో కేక్ కట్ చేసి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఫుడ్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే మరి టాప్ 3లో ఉన్నటువంటి ఎంపీ లిస్టులో మరి టాప్ 3లో ఉన్నటువంటి యువ నాయకుడు శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారు అని చెప్పి తెలియజేయడం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మరి ఆయన రైతులు మద్దతు ధర కానివ్వండి, అలాగే పామాయిల్ రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, అందరి గురించి కూడా మరి ఆలోచించే యువ నాయకుడు మన పుట్ట మహేష్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలలో, ఇప్పుడు దాకా గెలిచినటువంటి ఎంపీలలో ఎవరైనా ఇలా పనిచేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు కష్టమని ఎవరు ఆయన ఆఫీస్కి వెళ్ళినా సరే, ఆయనకి మెసేజ్ చేసినా సరే వెంటనే తక్షణమే ఆయన సిబ్బంది కానివ్వండి, ఆయన కానివ్వండి మరి వెంటనే స్పందించి వారికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆ విధంగా న్యాయం చేసే నాయకుడు మన పుట్ట మహేష్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, మరి విద్యార్థులకి ఇప్పుడు దాకా మరి గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడూ అందించిన విధంగా మరి ఏ టెక్నాలజీతో మరి కంప్యూటర్లు ఉపయోగించి ఇవ్వడం జరిగింది. అలాగే మరి 10th క్లాస్ పిల్లలకి సైన్స్ ల్యాబ్లు కానివ్వండి, అలాగే మరి యువత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా
మరి ఆయన ప్రత్యేకంగా ఉద్యోగ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరైనా ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఆయనకి మెసేజ్ చేసినా సరే వెంటనే ఆయన చేసే సహాయం చేస్తారు. అలాగే మరి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు మరి ఆయన సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఓబి బ్రిడ్జ్లు కానివ్వండి, అలాగే రోడ్లు కానివ్వండి, నేషనల్ హైవే రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి చెప్పుకుంటూ పోతే ఈ 77 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఈ 2 ఏళ్లలో జరిగిందని చెప్పి మేము ఈ పత్రికా ముఖ్యంగా కానివ్వండి ఆయన అభిమానులుగా మేము ఎంతో గర్వకారణంగా మరి చెప్పుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో మరి ఆయన మీద కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాం. ఆయన కూడా అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఒక పార్టీకి ఆయన వెళ్ళడం జరిగింది, భోజనానికి పిలిస్తే భోజనం చేసి రావడం జరిగింది. అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. అప్పుడు మరి పోలీసు వారు ఒకరు నెగిటివ్ అని చెప్తారు, ఒకరు పాజిటివ్ అని చెప్తారు. మేము ఏది నమ్మాలని చెప్పి మేము పాత్రికేయ మిత్రులను అడుగుతున్నాం. అలాగే మరి ఆయన టెస్టులు చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో కూడా అన్నీ కూడా మరి నెగిటివ్ రావడం జరిగింది. మేము ఏలూరు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరం కూడా మేము ఆయన ఏ తప్పు చేయరని చెప్పి నమ్ముతున్నాం. అలాగే ఆయనకి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు మరి సానుభూతిగా అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆయనకు మరి ఏలూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మరి దాదాపుగా ఇంకో 25 సంవత్సరాలు ఆయనే మనకి ఇక్కడ పార్లమెంటేరియన్గా ఉండాలని చెప్పి యువత విద్యార్థుల తరఫున మేమందరం కోరుకుంటూ మరి ఈరోజు మరోసారి ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.